కుబ్దుల్లాపూర్ పిఎస్ పరిధిలో జరిగిన సయ్యద్ సిద్దిక్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కూరగాయల మార్కెట్లో అమ్మే బ్యాటరీ లైట్స్ విషయంలో తలెత్తిన గొడవే హత్యకు దారితీసిందని విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. సిద్దిక్ హత్య కేసులో మొత్తం 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. నిందితుల నుంచి 2 కత్తులు, ఓ బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు డీసీపీ వెల్లడించారు. కొంపల్లో ఉన్నటువంటి సెంట్రల్ పార్క్ వెజిటబుల్ మార్కెట్ లో అందరూ వ్యాపారం చేసుకుంటూ కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి ప్రాంతంలో భయం లేకుండా కత్తులతోటి ఒక వ్యక్తిని పాశవికంగా పొడిచి చంపడం జరిగింది. ఆ కేసుని ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ లో నమోదు చేసుకొని ఫుటేజ్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ ఫుటేజ్ ఆధారంగా ఇమీడియట్ గా పర్సన్స్ ని ఒకరిద్దరు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ ద్వారా మొత్తం 5గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. చనిపోయినటువంటి వ్యక్తి సయ్యద్ సిద్దికి 38 ఇయర్స్. మృతుడికి తర్వాత నేరస్తుడికి ఇద్దరు కూడా ఈ వెజిటేబుల్ మార్కెట్ లో నైట్ పూట ఈ ఛార్జింగ్ లైట్స్ ఆ రెంట్కి ఇచ్చే దాంట్లో ఇద్దరి మధ్య పోటీ జరుగుతున్నది. 15 సంవత్సరాలుగా ఈ సయ్యద్ సిద్దికి వాళ్ళ ఫ్యామిలీ చేస్తున్నది. మేడ్చెల్లు, కోంపల్లి ఈ ఏరియాలో. ఇక్కడ ఉన్నటువంటి మనకి A1 ఎవరైతే ఉన్నాడో నేరస్తుడు షేక్ అహ్మద్, ఇందులో ఎవరైతే మృతుడు ఉన్నాడో ఈ సిద్దికి ఇతన్ని కొట్టడం జరుగుతుంది. దాని మీద కేసు అయింది. అక్కడ ఈ నేరస్తులు ఎవరైతే పబ్లిక్ పానిక్ అయ్యే విధంగా వాళ్ళ మధ్య రైవలరీ ఉంటే ఉండదేమో కానీ ప్రజలు భయభ్రాంతకు గురి అయ్యే విధంగా చేశారు కాబట్టి ఇమీడియట్ గా మనం నైట్ వీళ్ళని పట్టుకోవడం జరిగింది.